39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో శ్రీనివాస్ గారు, ఇందాక మీరు రాజకీయాల్లో మహిళల్ని తీసుకురావద్దు అన్న టాపిక్ లో నేను ఒకటి మర్చిపోయాను. ఇదే రాజకీయాలు ఎలక్షన్ జరిగేటప్పుడు షర్మిల గారి గురించి ఇదే వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు? అప్పుడు గుర్తురాలేదా? కుటుంబ సభ్యులను తీసుకురాలేదా? సాక్షాత్తు షర్మిల గారే చెప్పారు, నా అన్ననే నా గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడిస్తున్నారు అని. నాకు రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకే కదా, చాలా మందికి ఆయన ఇష్టం. ఆయన కుమార్తె అయినా కుమారుడైనా మాకిద్దరూ ఒకటే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరికి సమానంగానే గౌరవిస్తాం. కానీ షర్మిల గారు ఈ రూట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడడాన్ని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆవిడ అతని గురించి అలా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆస్తుల వివరాలు, వ్యవహారాలు మనకు తెలియదు. బయటికి చెప్పిన వరకు నాన్నగారు ఉన్నప్పుడే ఆస్తులు 50-50 పంచుకున్నాం, అయిపోయింది, అక్కడితో క్లోజ్. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏదైతే సంపాదించారో ఆ సంపాదించిన దానిలో కూడా 40% అంటే చెల్లెల మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆయన ఇచ్చాము. దాన్ని వాళ్ళు వైలేట్ చేసుకున్నారు అనేది కుటుంబంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ అనేది మనకు అర్థమవుతుంది. అంతకన్నా డీప్గా మనం వెళ్ళలేదు, మనకు వెళ్ళం కూడా. సో ఆ జరుగుతున్నది ఏదో ఇంట్లో తేల్చుకోవడానికి ఆవిడ ప్రయత్నించవలసింది. ఆవిడ వచ్చారు, అడిగారు. అడుగుతూ మాట ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారు అన్నారు. తప్పది. ఎప్పుడు మా పార్టీలో ఆవిడ గురించి చర్చకు జరగలేదు, ఎక్కడా కూడా జరగలేదు. అసలు ఆవిడ గురించి ఇలా మాట్లాడండి, ఇలా రెస్పాండ్ అవ్వండి ఒక లైన్ ఇవ్వడం కూడా మాకు జరగలేదు. నేను మనస్సాక్షి చెప్తున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను చెప్తున్నాను. ముందుగా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో వారి అభిమానిగా చెప్తున్నాను. మా పార్టీలో ఆ చర్చ జరగలేదు. కార్యకర్తలు ఎవరు కానీ, నాయకులు ఎవరు కానీ ఆ రకంగా మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. ఎవరు కూడా అంత అడ్వాన్స్ కావు ఇది విషయంలో. ఇలా మాట్లాడండి అని ఆయన చెప్పకపోయినా కనీసం మాట్లాడుతున్న సందర్భాల్లో అలా మాట్లాడొద్దు అని అయినా చెప్పాలి కదా. అది ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఒక్కొక్క అభిప్రాయాలు ఒకళ్ళు ఉంటాయండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె రాకపోవలసింది. ఎదుటివాడు మాట్లాడుతున్నాడు అనిపించుకోవటం కన్నా ఆమె మాట్లాడకుండా ఉండవలసింది. ఆమె ఆయన మీద మాట్లాడకపోవలసింది. చాలా పెద్ద మాట్లాడేశారండి. ప్రతిపక్ష నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేని మాటలు. ఆవిడకే ఎక్కువ తెలుసు కదా ఆయన గురించి, చాలా ఎక్కువ. జీర్ణించుకోలేకపోయాం. ఆవిడకే ఎక్కువ తెలుసు కాబట్టి ఆవిడ ఎక్కువ మాట్లాడి జీర్ణించుకోలేకపోయాం. నేను చాలా బాధపడుతున్నాను. ఒక కుటుంబ సభ్యులు అయినప్పటికీ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు అయినప్పటికీ కూడా ఆవిడ అతని మీద మాట్లాడే తీరు అది కాదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు చెప్పిన ఒపీనియన్స్ లేవు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేవుళ్ళ చూస్తున్నాము. సామాన్యుడి నుంచి మా వరకు అందరూ ఒక దేవుళ్ళ చూస్తున్నాము. మీరు అలా చెప్తుంటే మాకు అది వ్యతిరేకంగా అనిపిస్తుంది. చాలా కోపంగా ఉంది, బాధగా ఉంది. దీన్ని తట్టుకోలేక ఎవరో ఏదో మాట్లాడి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడు మాకు అలా చెప్పలేదు.